తెలుసుకుందాం. రామారావు, గుడ్ ఈవినింగ్. ఇవాళ డెవలప్మెంట్స్ ఏంటి? వెరీ గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ. ఆంధ్రప్రదేశ్లో అత్యంత సంచలనం రేకెత్తించిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజు కసిరెడ్డి కొద్దిసేపటి క్రితం ఆయన కోర్టులో ప్రవేశపెట్టారు. విజయవాడ 3rd AM కోర్టులో ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. ప్రాసిక్యూషన్ తరపున వాదనలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాకపోవడంతో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఆయనకి ఎలా వర్తిస్తుంది అని చెప్పి కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాదుల్ని. కానీ ఆయన పబ్లిక్ సర్వెంట్ కాకపోయినప్పటికీ కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు అవినీతి చేసేందుకు ఈయన ప్రోత్సహించాడు. అబెట్మెంట్ టు కమిట్ టు కరప్షన్ అని చెప్పి కూడా ఆ ఒక వాదనని ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాదులు చెప్పటమే కాకుండా దానికి సంబంధించిన కొన్ని కీలకమైన జడ్జిమెంట్లను కూడా తీసుకొచ్చేందుకు వెళ్ళారు. ఆ మెమో కాపీలను కూడా ఇస్తాము అని చెప్పి పేర్కొన్నారు. ఇక దీంతో పాటు ఈరోజు ఉదయం నుంచి కూడా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఇందాక మధ్యాహ్నం 3 గంటల వరకు మధ్యాహ్నంలో గంట లంచ్ బ్రేక్ మినహా మిగతా అంతా టైం కూడా రాజు కసిరెడ్డిని విచారణ చేశారు. ఈ విచారణలో కీలకమైన అంశాలు 2 మీరు ఇంతకు ముందు పేర్కొన్నట్టుగా కూడా ఇందులో ఎవరైతే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఉన్నాడో, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ సత్యప్రసాద్ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్లు కీలకంగా మారాయి. నేను ఐటీ సలహాదారుడుగా ఉంటే మీరు నన్ను మద్యం కేసు గురించి అడగటం ఏమిటి అని చెప్పి కూడా రాజు కసిరెడ్డి ఒకనొక సమయంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీహరిని నిలదీసే పరిస్థితి వచ్చింది. వెంటనే ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్మెంట్లు తీసి చూపించడంతో పాటు కాల్ డేటా కూడా తీసి చూపించారు. దీంతో ఒక్కసారిగా రాజు కసిరెడ్డి కంగు తిన్నట్టు తెలిసింది. అయితే తాను ఐటీ సలహాదారుడిగా అదేవిధంగా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తిగా నేను చాలామందితో మాట్లాడుతూ ఉంటాను, కాల్ డేటాను చూపించి మీరు నేను నేరం చేశానంటే ఎలా అని ప్రశ్నించారు. కానీ వాళ్ళు ఆ వాసుదేవరెడ్డి కానీ లేకపోతే సత్యప్రసాద్ కానీ ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు నిన్నగాక మొన్న విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా తీసి చూపించేటప్పటికీ రాజకసిరెడ్డి కొన్ని అంశాలని అంగీకరించినట్టు తెలిసింది. అయితే ఈ మొత్తంగా కూడా ఇవాళ జరిగిన ఈ విచారణ రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు, ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మధ్యలో ఒక గంట బ్రేక్ మినహా జరిగిన విచారణ అంతా కూడా కమిషన్లు ఒక్కో నెలలో ఒక్కొక్క డిస్టిలరీకి ఎక్కువ మద్యం ఆర్డర్లు వచ్చాయి. ఎందుకు ఇలా మద్యం ఆర్డర్లు వచ్చినాయి? ఈ ఆర్డర్లన్నీ కూడా మీరు ఇచ్చారు అని చెప్పి వాసుదేవరెడ్డి అండ్ సత్యప్రసాద్ చెప్పారు. కాబట్టి ఈ కమిషన్లు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి అనేది కూడా ప్రధానమైన అంశంగా ఆయన్ని వాళ్ళు టార్గెట్ చేసి ప్రశ్నించారు. ఆయన పూర్తి స్థాయిలో సమాధానం చెప్పబోవడంతో స్టేట్మెంట్లన్నీ తీసుకువెళ్లి ముందు పెట్టడంతో ఒక టైంలో ఆయన కొద్దిగా ఫంక్ అయినట్టు తెలిసింది. దీంతో మళ్లీ విచారణ కోసం కస్టడీ పిటిషన్ వేస్తామని కూడా పోలీస్ యంత్రాంగం సిద్ధమవుతుంది. ఇది రాజు కసిరెడ్డికి సంబంధించి ఇప్పుడు ప్రాసిక్యూషన్ తరపున వాదనలు జరుగుతూ ఉన్నాయి. వాదనలు వినిపించేందుకు వచ్చారు. ఇక వైసీపీ ఆస్థాన లాయర్లే రాజు కసిరెడ్డికి వాదిస్తున్నారని అనుకోవచ్చు కదా? అంటే పార్టీ ఇష్యూగానే పార్టీ టేకప్ చేసింది అనుకోవచ్చు కదా? కంపల్సరీ 100% యు ఆర్ కరెక్ట్. పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు దుష్యంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా రాజకసిరెడ్డి తరఫున వాదనలు వినిపిస్తున్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీకు తెలుసు పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా అయ్యారు. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా కూడా ఉన్నారు. అంటే వైసీపీ తరఫున లాయర్లే రాజకసిరెడ్డి తరఫున వాదిస్తున్నారు అనేది ఇట్ ఈజ్ అన్ ఓపెన్ సీక్రెట్. ఇక